అనుకున్నాడా అంటే రకరకాల భావోద్వేగాలను కూడా అతను నియంత్రించుకుని మొహంలో ఎటువంటి ఆందోళన గాని సంతోషం గాని విచారం గాని ఏది చూపించలేదండి. అట్లా ఒక ఏమనాలి స్టేర్ చేస్తూ ఉండిపోయాడు, ఒక బొమ్మలాగానే ఉన్నాడు చెప్పాలంటే. తర్వాత నిన్న కళ లేదు మొహంలో చెప్పాలంటే. అంటే చాలా అలసిపోయాడు అతను, మానసికంగా చాలా అలసిపోయాడు. అందులో 4 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చాడు. అది అనుభవ రాహిత్యం వల్ల జరిగింది. రెండోది అతను ఏమనుకున్నాడు, నేను 108 సీట్లు తెచ్చుకున్నాను, చిన్న పార్టీలు వచ్చేస్తాయి అనుకున్నాడు. లాస్ట్ మినిట్ లో ఈ బార్గెనింగ్ అంతా కూడా అతనికి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా సెంగోటే అని ఉండబట్టి అతను ఈ మాత్రం ముందుకు వెళ్ళగలిగాడని మనకు అర్థమవుతుంది. అయితే త్రిష విషయానికి వచ్చేసరికి, త్రిష లైట్ బ్లూ పేస్టల్ కలర్ అనాలో ఏదో, దానికి ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నారు ఆవిడ, అది కూడా హైనెక్ బ్లౌజ్ వేసుకుంది. మీకు ఇంకొక కామన్నెస్ ఏం కనిపించిందంటే, అంతకు ముందు పెళ్లికి వెళ్ళారు ఇద్దరు. అవునవును. అప్పుడు ఒకే రకమైన అటైర్ లో ఒక మంచి బంగారు రంగు పట్టు చీర లాంటిది కట్టుకుంది, అదే అటైర్ ఇతను వేసుకున్నారు. అప్పుడు తను ఏదైతే మెళ్ళో కెంపుకి ఆవిడ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, అంటే డైమండ్స్ మధ్యలో కెంపు. అప్పుడు చిన్న నెక్లెస్ పెట్టుకుంది, నిన్న కొంచెం ఎక్కువ పెద్దగా కనిపిస్తూ పెద్ద కెంపు, తర్వాత చెవులకు కూడా కెంపులవి ఏమనాలి హ్యాంగింగ్స్ లాంటివి చిన్నవే పెట్టుకుంది. సో ఎందుకనో అమ్మాయి ఎక్కువ కెంపుకి ప్రాధాన్యత ఇస్తుంది అనిపిస్తుంది. తర్వాత ఓవరాల్ గా అటైర్ చూస్తే ముడి చుట్టుకుని మల్లెపూలు పెట్టుకుని సింపుల్ గా ఎలిగెంట్ గా